ఈ మధ్య మనం వీగన్ అనే పదం వింటూనే ఉన్నాం. వీగన్ అంటే జంతువుల నుండి వచ్చిన ఏ ఉత్పత్తులను వీరు తీసుకోరు. ఇక పాలు కూడా జంతువుల నుండి వచ్చిన ఉత్పత్తులే కదా. అందుకే ఈ వీగన్లు జంతువుల నుండి వచ్చిన పాలు కూడా తీసుకోరు. ఆ పాలకు ప్రత్యామ్నాయంగా బాదంతో చేసిన ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్, సాయి మిల్క్ కొందరు తీసుకుంటుంటారు. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు బాదంతో చేసిన ఆల్మండ్ మిల్క్ లో ఉండే పోషకాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ బాదంలో ఉండే ఆల్మండ్ మిల్క్ ఒక పావు లీటర్ తీసుకున్నట్లయితే అందులో దాదాపు 40 క్యాలరీలు ఉంటాయి. ఇంకా ఇందులో 1 గ్రాము ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, 3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల షుగర్, అలాగే 1 గ్రాము ఫైబర్ ఉంటుంది. ఇంకా ఇందులో ముఖ్యంగా విటమిన్ ఇ చాలా అధికంగా ఉంటుంది. ఎంత అంటే 1 పావు లీటర్ ఆల్మండ్ మిల్క్ తాగితే రోజుకు సరిపడా విటమిన్ ఇ మన శరీరంలోకి వచ్చేసినట్టే. ఇంకా ఇందులో కాల్షియం, సోడియం, విటమిన్ డి, ఇంకా ఐరన్, కాపర్ వంటివి కూడా ఉంటాయి. ఇందులో నెగటివ్ విషయానికి వస్తే ప్రోటీన్ తక్కువగా ఉండడమే. మిగతా పోషకాలన్నీ గుండె ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి, ఎముక ఆరోగ్యానికి సహాయం చేసేవే. ఇక మరో విషయం ఏంటంటే మన దక్షిణ భారతదేశంలో దాదాపు 70% మంది లాక్టోస్ ఇంటాలరెన్స్ తో ఇబ్బంది పడుతున్నారట. అంటే జంతువుల నుండి వచ్చే పాలలో లాక్టోస్ వారికి సరిగ్గా జీర్ణమవ్వక రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. దీనికి పరిష్కారంగా చాలా రకాల మొక్కల ఆధారిత పాలు కూడా వస్తున్నాయి. అందులో ఆల్మండ్ మిల్క్ తో పాటు ఓట్ మిల్క్ కూడా ఒకటి. సాధారణంగా ఓట్స్ తో చేసే ఈ పాలు విటమిన్ బి కి మంచి సోర్స్. దాదాపు మన రోజు అవసరానికి సరిపడే విటమిన్ బి12 లో సగం ఈ పాలు 1 పావు లీటర్ తాగితే వచ్చేస్తుంది. అంతేకాదు అదే పావు లీటర్ పాలలో రోజుకు సరిపడే విటమిన్ బి2 కూడా 50% శరీరానికి అందేస్తుంది. ఇంతేనా అంటే ఇంకా చాలా ఉందనే చెప్పాలి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, సెలీనియం, పొటాషియం ఇలా ఆరోగ్యానికి సహాయపడేవి ఎన్నో ఉన్నాయి. ఈ పాలు ఎముక ఆరోగ్యాన్ని సరిచేస్తాయి. ఇంకా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు. అలాగే ఎర్ర రక్త కణాలు అభివృద్ధి అవడంలో కూడా సహాయపడగలవు. అలాగే నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఇవి ఈ ఓట్స్ తో తయారు చేసిన పాల వల్ల మనకు కలిగే లాభాలు. లేటెందుకు, ఒకసారి ప్రయత్నించేసేయండి. అలాగే ఈ రెండు కాకుండా వీగన్స్ పాలలో ఎంచుకునే ఆప్షన్స్ లో సాయి మిల్క్ కూడా ఒకటి. సోయా బీన్స్ మరియు నీటిని కలిపి ఈ రకమైన పాలను తయారు చేస్తారు. ఇక వీటి పోషక విలువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ పాలను 1 పావు లీటర్ తీసుకున్నట్లయితే ఇందులో 130 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇంకా ఇందులో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో ముఖ్యంగా లభించేది కాపర్. మన రోజు శరీర అవసరంలో దాదాపు 34% కాపర్ 1 పావు లీటర్ ఈ సాయి మిల్క్ లో ఉంటుంది. ఇంకా ఇందులో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటే సెలేనియం, ఐరన్, ఫాస్ఫరస్, ఇంకా విటమిన్ బి5 మరియు బి6 ఉంటాయి. ఈ పాలు మంచి ప్రోటీన్ కి సోర్స్, ఇంకా కాపర్ కూడా. అందుకే మంచి శక్తిని ఈ పాలు ఇస్తాయి. అలాగే ఈ పాలు నరాల సంబంధిత సమస్యలను నిరోధించగలవట. ఇంకా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా కూడా ఈ పాలు సహాయపడగలవట. ఇక్కడ ఉన్న చిన్న కండిషన్ ఏంటంటే కొందరికి ఈ సోయాబీన్స్ అలర్జీ ఉంటుంది. అలాంటి వారు దీనికి దూరంగా ఉండాలి. ఇంకా బయట కొనే సాయి మిల్క్ లో అదనపు షుగర్స్ ఉండే అవకాశం ఉంది. అందుకే కొనే ముందే చెక్ చేసుకోండి. ఈ 3 రకాల పాలు 100% వెజిటేరియన్ అనే చెప్పాలి. వీలైతే ఒకసారి వీటి రుచి చూడండి. ఇలాంటి ఆరోగ్య సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.